నమస్తే అండి. లాస్ట్ టైం బిట్ మెహందీలో స్టార్ వేసుకున్నాము. ఈ రోజు మనం బటర్ఫ్లై వేసుకోబోతున్నాం. సో బటర్ఫ్లై డిజైన్ ఎలా ఉంటుందో చూద్దామా. ముందుగా నేను ఎప్పుడు చెప్తుంటాను కదండి, పెన్ను పేపర్తోనే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మీకు నార్మల్గా చేతితో వేసేసుకోవడం వచ్చు, మెహందీ వేసేసుకోవడం వచ్చు అనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా మెహందీతో అప్లై చేసుకోవచ్చు చేయి మీద. సో నేను లాస్ట్ టైం స్టార్ని లిటిల్ ఫింగర్ సైడ్ వేసాను అండ్ ఇప్పుడు నేను బటర్ఫ్లైని థమ్ ఫింగర్ సైడ్ వేస్తున్నాను. బటర్ఫ్లై తెలుసు కదండి, నార్మల్గా ఇలా 2 ఓవల్ షేప్స్ వచ్చి 2 తీగల్లాగా వచ్చి ఎం షేప్లో పెటల్స్ వస్తాయి. సో నేను దీన్ని మెహందీతో వేస్తాను. ఇప్పుడు మధ్యలో అన్ని లైన్స్ వేస్తున్నాను. సో అది ఓవల్ షేప్ వచ్చింది కాబట్టి లైన్స్ వేస్తే చాలా నీట్గా ఉంటుంది. మీ చేయడానికి ఒకవేళ పెద్దగా ఉంటే కనుక మీరు బటర్ఫ్లై కొంచెం పెద్ద సైజులో వేసుకుని దానికి డబల్ అవుట్లైనింగ్ ఇవ్వచ్చు. నేను ఇక్కడ చిన్న బటర్ఫ్లై వేసాను, అయినా కానీ నేను డబుల్ అవుట్లైనింగ్ ఇస్తున్నాను, ఎందుకంటే అది బటర్ఫ్లై షేప్ లాగా మనకి క్లియర్గా కనిపించాలి కాబట్టి. సో ఇట్లా బటర్ఫ్లై నార్మల్గా నేను మీకు పెటల్స్ ఏ షేప్లో వేసుకోవాలనేది చూపించాను కదా, దాంట్లో మనం ఎం షేప్ పెటల్ ఉంటుంది కదా, అలాగే ఉంటుంది. ఒకటి ఇన్వర్టెడ్ అండ్ ఒకటి స్ట్రైట్గా వేయాలి. ఇలా వేసుకున్న తర్వాత నేను దీంట్లో మొత్తం డాట్స్ ఫిల్ చేస్తున్నాను. మీకు కనుక డాట్స్ వద్దు అనుకుంటే ఒక రింగ్ పెట్టుకొని మిగతావన్నీ డాట్స్ పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ పేపర్ మీద వేస్తాను కాబట్టి కొంచెం చిన్న సైజ్ బటర్ఫ్లై తీసుకుని నేను డాట్స్ ఫిల్ చేసుకున్నాను. లేకపోతే డాట్స్ మధ్యలో ఒక రింగ్ కానీ ఇలా బటర్ఫ్లై మీద మనకి రకరకాల కలర్స్ ఉంటాయి, రకరకాల డిజైన్స్ ఉంటాయి. దాంట్లోంచి మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు, చాలా అందంగా కనిపిస్తాయి. సో స్టార్స్కి మనం చిన్న చిన్న స్టార్స్ ఎలా పెట్టుకున్నామో బటర్ఫ్లై కూడా చిన్న చిన్న బటర్ఫ్లైస్ని మనం అందంగా తీర్చిదిద్దుకోవాలి, మొత్తం ఆల్ ఓవర్ ద హ్యాండ్. సో మనం హ్యాండ్ మొత్తం ఇలా చిన్న చిన్న బటర్ఫ్లైస్ లాగా వేసుకోవాలి షేప్స్. మొత్తం ఫింగర్స్ అండ్ మొత్తం హ్యాండ్, మిగిలిన హ్యాండ్ ఉంటుంది కదా, మనం నార్మల్గా ఒక్క బిట్లోనే వేసుకుంటున్నాం ఇప్పుడు మెహందీ, బటర్ఫ్లై మెహందీ. సో ఆ మిగతా ఖాళీ ప్లేస్ ఎక్కడి వరకు అయితే ఉంటుందో మీరు ఆ ప్లేస్ మొత్తం చిన్న చిన్న బటర్ఫ్లైస్తో కవర్ చేయాలి. ఒకవేళ మీకు ఒక బటర్ఫ్లైతో సాటిస్ఫైడ్ లేరు అనుకుంటే కనుక మీరు అక్కడక్కడ ఒక 2-3 బటర్ఫ్లైస్ పెద్ద పెద్ద వేసుకొని మిగతావన్నీ చిన్న చిన్నగా బటర్ఫ్లైస్ డిజైన్స్ వేసుకుంటే చేతి మీద చాలా అందంగా కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, పేపర్ మీదనే ఇంత అందంగా ఉంటే మన చేతి మీద ఇంకెంత అందంగా ఉంటుందండి. సో ఇట్లా బటర్ఫ్లై షేప్ లాగా కనిపించేటట్టు చిన్న చిన్న బటర్ఫ్లైస్ మనం హ్యాండ్ మొత్తం కవర్ అయ్యేట్టు వేసుకోవాలి. మనకి దగ్గరగా కావాలంటే దగ్గరగా వేసుకోవచ్చు, దూరంగా కావాలంటే దూరంగా కూడా వేసుకోవచ్చు. మాకు చిన్న చిన్న బటర్ఫ్లైస్ అక్కర్లేదు, ఓన్లీ పెద్ద బటర్ఫ్లై ఒకటే చాలు, సింపుల్గా నీట్గా క్యూట్గా చిన్న మూలకి బాగుంది అనుకుంటే మీరు అలా కూడా వదిలేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో నేను ఆల్ ఓవర్ ద హ్యాండ్ నింపేశాను బటర్ఫ్లైస్తో, చిన్న చిన్న బటర్ఫ్లైస్తో. ఇప్పుడు ఫింగర్స్ని ఫిల్ చేస్తాం. ఫింగర్స్ కూడా ఒకటేలాగా స్ట్రైట్గా కాకుండా ఒక సైడ్ లైక్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ అట్లా ప్యారలల్గా వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వేస్తున్నాను అండ్ ఇక్కడ రైట్ సైడ్. సో ఒక ఫింగర్ మీద ఒక 2-3 బటర్ఫ్లైస్ వేసుకోవచ్చు. ఇలాగా నాకు ఎక్కడైతే ఖాళీగా ఉందో అక్కడక్కడ బటర్ఫ్లైస్ వేస్తున్నాను. మీరు ఆ చిన్న చిన్న బటర్ఫ్లైస్లో కూడా డిజైన్ నింపుకోవాలి అనుకుంటే కనుక ఒక రింగ్ వేసి నార్మల్గా బటర్ఫ్లై షేప్ ఇచ్చి ఇలా వేసుకుని లోపల రింగ్స్ లాగా, లేకపోతే ఇక్కడ ఒక రింగ్ అది కూడా చిన్న బటర్ఫ్లై లాగా చాలా క్యూట్గా నీట్గా కనిపిస్తుంది, రింగ్స్ కనిపిస్తాయి అనమాట. సో చూసారు కదండి, చిన్న బటర్ఫ్లైస్ మధ్యలో ఒక పెద్ద బటర్ఫ్లై ఎంత అందంగా కనిపిస్తుందో. ఇలాంటి డిజైన్స్ సేమ్ మనం మెహందీతో మన చేతి మీద వేసుకుంటే కూడా అంతే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పటిదాకా నా బటర్ఫ్లై మెహందీ డిజైన్ చూసారు కదా, మరొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ అనుష. సో అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్. నమస్తే.